ఫ్రెండ్స్, ఒక దళిత యువకుడు స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ అతని కస్టమర్ కి డెలివరీ ఇచ్చి బ్రో అని పిలిచినందుకు ఆ అబ్బాయి యొక్క బట్టలు ఇప్పదీపించి మరీ చెప్పుతో కొట్టాడు. ఈ ఇష్యూ ఎంత పెద్దదైందంటే స్వయానా వైజాగ్ కలెక్టర్ వెళ్ళి అబ్బాయిని కలిసి పరామర్శించి నీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చే అంత పెద్దదైంది. ఈ వీడియోలో దీంతో పాటు మీకు ఛత్రపతి శివాజీ మరి ఔరంగజేబ్ తెలుసు కదా, వాళ్ళ యొక్క వారసులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం కూడా మీకు ఇందులో చెప్పబోతున్నా. వీడియో సూపర్ గా ఉంటుంది డార్లింగ్స్, ఎక్కడ స్కిప్ చేయకండి. మొత్తం చూసాక మీరు ఒక మాట చెప్తారు. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం, ఇది కాదండి ప్రజలు కోరుకునేది. లక్షల కోట్లు, కొన్ని ప్రాజెక్టులు, ఇంత బియ్యం, ఇంత కరెంట్, ఇది కాదండి. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు. అలీ హే డార్లింగ్స్, మై నేమ్ ఇస్ హరి, యువర్ వాచింగ్ మై ఛానల్. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఛత్రపతి శివాజీ మరియు ఔరంగజేబు యొక్క వారసులు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. డార్లింగ్స్, మన ఇండియన్ హిస్టరీలో అతి పెద్ద సామ్రాజ్యాలుగా చెప్పబడే మొఘల్ ఎంపైర్ మరియు మరాఠా ఎంపైర్ ని పాలించిన ఛత్రపతి శివాజీ మరియు ఔరంగజేబుల యొక్క వారసులు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్న విషయం మీలో చాలా మందికి తెలియదు. ముందుగా ఔరంగజేబు యొక్క వారసుల విషయానికి వస్తే, ఔరంగజేబు యొక్క ముని మనవరాలైన సుల్తానా బేగం వెస్ట్ బెంగాల్ లో ఉన్న ఒక మురికివాడలో 10 ఇళ్లలో పాచి పని చేసుకుంటూ బతుకుతుంది. ఈవిడ ఇంత ముందు తాజ్ మహల్ మరియు రెడ్ ఫోర్ట్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అని కేసు వేసింది సుప్రీం కోర్టులో. ఆ కేసుని సుప్రీం కోర్టు కొట్టేసింది. చూసారా డార్లింగ్స్, ఒకప్పుడు ఇండియా మొత్తాన్ని పరిపాలించిన మొఘల్ రాజుల యొక్క వారసురాలు ఏమైపోయిందో. మనం ఇంగ్లీష్ కొటేషన్ లో చెప్తాం కదా, కర్మ ఇస్ ఏ బూమరాంగ్ అని. దీన్ని చూసే కదా నాకు నిజం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు చేసిన పాపాలని ఇప్పుడు అమ్మాయి అనుభవిస్తుంది. ఇప్పుడు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుల విషయానికి వస్తే, శివాజీ మహారాజ్ గారి వారసులు మొత్తం వెల్ ఎడ్యుకేటెడ్ మరియు సొసైటీలో ఒక గొప్ప పేరుతో ఉన్నారు. ఛత్రపతి శివాజీ గారి ముని మనవడైన ఉదయ్ నీరజ్ భోస్లే బీజేపీ తరపున పార్లమెంట్ మెంబర్ గా కూడా ఉన్నారు. ఆయన ఇటీవలే ఔరంగజేబు యొక్క సమాధిని కూల్చేయాలని పిలుపును కూడా ఇచ్చారు. డార్లింగ్స్, వీడియో మధ్యలో మాట చెప్తున్నాను ఏమనుకోండి. నేను చెప్పిన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే వీడియోకి లైక్ వేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక అసలు టాపిక్ లోకి వచ్చేస్తే, ఎక్కడో వేరే ఊరు నుంచి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ వచ్చిన జీతాన్ని వాళ్ళ ఇంటికి పంపిస్తూ సాధారణమైన జీవితాన్ని గడిపి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని, ఆ అబ్బాయిది ఎటువంటి తప్పు లేకపోయినా సరే కులం పేరిట నిందించి బట్టలెప్ప తీసి చెప్పుతో కొట్టారు. అసలు ఏం జరిగిందంటే, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఒక ఆర్డర్ ని పిక్ చేసుకుని దాన్ని డెలివరీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తను ఆర్డర్ పిక్ చేసుకున్నాక అడ్రస్ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి కస్టమర్ ఫోన్ చేసి మాట్లాడాడు. అప్పుడే మాట పెరిగి చిన్న గొడవ స్టార్ట్ అయింది. తర్వాత అబ్బాయి సరే అనుకుని ఆర్డర్ పట్టుకుని డెలివరీ పాయింట్ కాడికి వెళ్ళాడు. ఆ డెలివరీ పాయింట్ వచ్చేసి వైజాగ్ లో ఉన్న ఆక్సిజన్ టవర్స్. అది కొంచెం గ్రేటెడ్ కమ్యూనిటీ కాబట్టి అక్కడ ఉన్న వాచ్మెన్ లోనికి ఎలో చేయకుండా ముందు అతని డీటెయిల్స్ అన్ని అక్కడ రిజిస్టర్ బుక్ లో రాసుకుని తర్వాత పైకి పంపించాడు. తర్వాత కస్టమర్ ఆర్డర్ పిక్ చేసుకున్నాక జాయిగీతంతో గొడవ పెట్టుకుందామని ప్రయత్నించాడు. ఇతను ఏమీ పట్టించుకోకుండా లిఫ్ట్ ఎక్కేసి వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ లిఫ్ట్ 20 ఫ్లోర్ కింద ఉంది. పైకి వచ్చేవాడు లేట్ అయిద్దని జాయి మెట్లు ఎక్కి దిగేయడం మొదలెట్టాడు. ఇతనితో పాటే అటే పక్క ఉన్న కస్టమర్ కూడా దిక్కుంటా తిట్టుకుంటా మాట్లాడడం మొదలెట్టాడు. నువ్వేమో, నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ క్యాస్ట్ ఏంటి అని. దాంతో ఈ అబ్బాయి భయపడుకుంటా, నేను పలానా ఊరు నుంచి వచ్చాను, నేను ఇక్కడ ఇలా పని చేసుకుంటున్నాను, నా క్యాస్ట్ ఇదని చెప్పుకుంటే కింద దిగాడు. దాంతో పనికిమాలోడు ఆకుండా ఇతనితో పాటు కింద దిగాక వాళ్ళలాగే ఇంకో నలుగురు కులగజ్జి పట్టిన పనికిమాలని పిలిచి ఈ అబ్బాయిని చుట్టుముట్టి, నేను పలానా డిపార్ట్మెంట్, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నీ క్యాస్ట్ ఇది అయినప్పుడు నాకు రెస్పెక్ట్ తో మాట్లాడాలి కదా అని బలవంతంగా గొడవ పెట్టుకుని ఆ అబ్బాయి యొక్క బట్టలు ఇప్పదీపిచ్చి వాళ్ళ 5గురు కలిసి చెప్పులతో కొట్టారు. వాళ్ళు అబ్బాయిని కొడుతున్న ప్లేస్ కి చిన్న గోడ అవతల పక్కన ఉన్న కొంతమంది ఆ గొడవను చూసి ఆపుదామని లోనకు వస్తుంటే అక్కడ ఉన్న వాచ్మెన్ వాళ్ళని లోనకి రానిపోయారికి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేశారు. ఎమ్మటే పోలీసులు రావడంతో గొడవ మొత్తం ఆపేసి సిచ్యువేషన్ కంట్రోల్ లో తీసుకున్నారు. తర్వాత జరిగిన గొడవ మొత్తం తెలుసుకుని పోలీసులు సీసీ కెమెరా తీసి చూస్తే ఈ 5గురుగా చేసిన ఘనకార్యం బయటపడింది. దాని తర్వాత వైజాగ్ మొత్తం కుల సంఘాలు చేసి ఆందోళనతో నిండిపోయి. ఈ వీడియో గొడవ సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నారు లేదు నాకు తెలియదు. ఒకరు చూస్తే మాత్రం బ్రదర్స్, మనం సమాజాన్ని ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థలో బతుకుతున్నాం. మనలో మానవత్వం అన్నది లేకపోయినా పర్లేదు, కానీ కులగజ్జ అన్నది మాత్రం ఉండకూడదు. ఈ కులాలు అనేవి మనిషి చేసే పని వల్ల పుట్టుకొచ్చినాయి తప్ప మనిషితో పాటు పుట్టలేదు. బ్రదర్, నేను అడిగి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ పూర్వీకులు ఆది మానవుల స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళదే కులం తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి బ్రో. నీలాంటి వాళ్ళు కాకుండా ఎవరైనా మనుషులు ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారు కొంచెం. ఓకే డార్లింగ్స్, టుడే వీడియో ఇస్ ఓవర్. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఛానల్ లో ప్రతిరోజు ఒక వీడియో వచ్చింది. దాని కంటెంట్ ఎలా ఉంటుంది అంటే, ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న ఒక టాపిక్, మన చరిత్రలో జరిగిన గొప్ప చారిత్రాత్మక ఘటనల నుంచి ఒక మంచి టాపిక్ తీసుకొచ్చి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు పెడతా. తర్వాత మీరు చేసింది ఏమీ లేదు, వీడియోని పూర్తిగా చూసి మీ నాలెడ్జ్ పెంచుకొని వీడియోకి లైక్ వేయండి. అలా చేయాలంటే ముందు ఈ వీడియోకి లైక్ వేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని రేపు పొద్దున వచ్చే వీడియో కోసం వెయిటింగ్ చేయండి. ఓకే డార్లింగ్స్, దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.